తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరి ఎందుకు ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్ పెట్టిండ్రు అంటే గెలిపించే సత్తా ఉంది ప్రజల్లో పోతానే కదా. మరి ఇచ్చిన వాటిని నిలబడుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినవా లేదా సీటు? ఎవరిచ్చిండ్రు? ఆదిలాబాద్ గెలిచిందా? మహబూబ్ నగర్ గెలిచిందా? సికింద్రాబాద్ గెలిచిందా? మల్కాజ్గిరి గెలిచిందా? మేదక్ గెలిచిందా? కరీంనగర్ గెలిచిందా? ఈ మంత్రులను ఎక్కడ పోయిండ్రు? మరి ఎక్కడ? నేను అడిగేది ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేము. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వంకి మంచి పేరు లేవాలంటే, నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం, పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. ఈ పైరవికారులను పక్కన పెట్టాలి. పైరవికారులను పక్కన పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి. ఒక యువకుల్ని ప్రోత్సహించాలి. పార్టీ కోసం కష్టపడే వాళ్ళని మానవత్వంతో పనిచేసి ప్రజలతో మమేకమై, కార్యకర్తలతో మమేకమై, అవసరమైతే డి అంటే డి అని కొట్లాడే శక్తి ఉన్న వాళ్ళని అధికారం ఇస్తే అప్పుడు ప్రజలు సంతోషిస్తారు, పార్టీకి లాభం అవుతుంది. దారిలో పోలే దాని ఇస్తే పదవి వస్తే కొట్లాడతాడా? కేసీఆర్ అనే వ్యక్తిని గద్ద దింపేదాకా నిద్ర పోను అని చెప్పి పార్టీ మారి బీజేపీలో ఉన్నా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే నేను మళ్ళా వెనకడుగు వేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి గద్దె దింపినా లేదా? అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, అవినీతిమయం చేసి, లక్షల కోట్ల ఒక కుటుంబం దోచుకుంటుంటే చూడలేక ఈ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి, ప్రజల పక్షాన పోరాటం చేయాలని చెప్పి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి నాలాంటి వ్యక్తి నిర్ణయం మార్చుకుని వెనుకకు వచ్చిన అంటే దాని అర్థం ఒక కమిట్మెంట్ ఉంది. కన్యతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ అవమానం జరుగుతుంది పోయినా సరే మళ్ళీ ప్రజలందరూ కోరుకుంటున్నారు, కార్యకర్తలందరూ కోరుకుంటున్నారు అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తున్నందుకు నా నియోజకవర్గంతో పాటు వీరేశం దగ్గర పోయినా, ఒక పార్లమెంట్ సభ్యునిగా భువనగిరి అనిల్ కుమార్ రెడ్డి రమ్మంటే ఒకరోజు ప్రచారానికి పోయినా, ఆలేరు పోయినా, తుంగతుర్తి పోయినా, నా శక్తి వంచన లేకుండా ప్రభుత్వం వస్తాను కృషి చేసింది. సూర్యాపేట రమ్మంటే దామోదర్ రెడ్డి దగ్గర పోయినా. అంటే నేను నా పదవి కోసం, నేను పదవి అడుక్కునే పొజిషన్ లా నా ఎమ్మెల్యే పదవి తెచ్చుకునే పరిస్థితి లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 5 ఏళ్లు పోరాటం చేసి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీని ఒప్పించి పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తెచ్చిన ఎంపీల్లో నేను ఒకరిని. నాకు ఒక కమిట్మెంట్ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలి, తెలంగాణలో ప్రతి పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని చెప్పి పనిచేస్తున్న, నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తిని. కాబట్టి నా విషయంలో కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జాగారెడ్డి గారు కూడా మహాభారతంలో దురదరాజును పాప పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని, 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. అందుకని ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు. ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినారా? నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టు బామ్మగుడి వస్తే ఏం చేస్తాడో నాయన మా మాట ఇంటడో ఏడో అనుకుంటున్నా ఎందుకు. మరి అధిష్టానమేమో ఇస్తా అంటుంది, కొందరికి చందాలు పడుతున్నాయి. ఎందుకు? ఉన్నట్టు మాట్లాడతాడు, ముఖం మీద మాట్లాడతాడు, ప్రజల పక్షాన మాట్లాడతాడు, ప్రజలకు ఏది కరెక్టో అదే చెప్తాడు. తప్ప చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? భయపడి అన్నిటికి తలగా ఊపాలనా? మునుగోడు గడ్డ తమ్ముడు చెప్పినట్టు మొత్తం కేసీఆర్ పానమూల వాళ్ళు కూడా కేసీఆర్ 100 మంది ఎమ్మెల్యేలు వచ్చి మొత్తం మునుగోడులో గల్లీ తిరిగిపోయారు. ఒక వ్యక్తి రాజీనామా చేస్తే ప్రజల పక్షాన ఒక్క వ్యక్తి నడబడుతుందుకు 100 మంది ఎమ్మెల్యేలు వచ్చిన చరిత్ర ఎక్కడైనా భారతదేశ చరిత్ర ఉందా? మీ అందరూ గర్వపడేలా ఉండాలి రాజగోపాల్ రెడ్డి తప్పితే బాబా బాబా అని అనుకునేటట్టు ఉండకూడదు. నేనే తప్పు చేసినా మీరు అదొక తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రాణం పోయినా మీరందరూ తలెత్తుకునే విధంగా మీ శాసనసభ్యుడు మీరు ఓటేసి కల్పించిన రాజగోపాల్ రెడ్డి ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్నెలేస్తాడు. పెద్ద పదవి రాకపోయినా, చిన్న పదవి అయినా పేదల కోసం రాత్రి మగలు కష్టపడతా ఈ మునుగోడు నియోజకవర్గాన్ని సస్యశామం చేయడమే కాదు
మున్గోడులో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత నాది, రోడ్లు వేపించే బాధ్యత నాది, ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ స్కూల్స్ అన్ని డెవలప్మెంట్ చేసి తీరుతాం. కోమటిరెడ్డి అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయము, రాజగోపాల్ రెడ్డి గారి అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయము. మా పార్టీలో ప్రజాస్వామ్యక స్వేచ్ఛ ఎక్కువ. జానారెడ్డి గారి గురించి మాట్లాడారు. జానారెడ్డి గారు ఏమైనా స్పందించినారా? ఇవన్నీ నడుస్తూ ఉంటాయి ప్రజాస్వామ్యంలో. జానారెడ్డి గారు నాకు తెలిసి ఫలానా వారికి మంత్రి పదవి ఇవ్వద్దని రాసినట్టయితే నాకు తెలియదు. ఫలానా వాడికి ఇవ్వద్దని ఎక్కడ రాసినట్టు చూడలే నేను. తప్పు రంగారెడ్డి ఆయన ఎవరికి ఏమని రాసినారో నాకు తెలియదు, కానీ ఎవరికైతే ఇవ్వద్దని రాయలేదు. నేను సమర్థించిన తర్వాత సంగతి. నాకు తెలిసి ఫలానా వాడికి ఇవ్వద్దని అయితే రాయలేదు ఆయన. సరే, ఇప్పుడు మనము మాట్లాడేటప్పుడు నిజంగా కూడా గీత దాటితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. అది పరిశీలిస్తాము, గీత దాటిండాడు దాటలేదని. తర్వాత ఆలోచిస్తాము. పని ఏం లేనాడు ఈకలు లెక్క పెడతారు. దేని మీద ఈకలు లెక్క పెడతారు? అది కోడి మీద ఈకలు లెక్క పెడతారు. అట్లా ఉంది హరీష్ రావు పని. కోడిగుడ్డు మీద ఈకలు లెక్క పెడుతున్నాడు. అరే అసలు దేశంలో ఎక్కడ లేని విధంగా సన్నటి నాణ్యమైన బియ్యాన్ని ఇస్తూ ఉంటే దాంట్లో నూకలు ఉన్నాయని. ఎక్కడ నూకలు ఉంటే మేము చూస్తలేమా, మేము తింటలేమా? పోయి మా నాయకులు అందరూ తిన్నారు. హరీష్ రావు గారు ఎక్కడ ఇళ్ళల్లో పోయి తినమని చెప్పండి. రోజు 5 స్టార్ హోటల్లో తినే బదులు ఏదైనా బీదోడి ఇంటికి వెళ్ళి తినితే, భోజనం చేస్తే హరీష్ రావుకి తెలుస్తుంది ఆ సన్నబియ్యం నాణ్యత ఎంతో. ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు సన్నబియ్యంలో. మేము దోబూచులాడే ప్రశ్న లేదు. బియ్యం విషయం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. కేసీఆర్ కుటుంబ సభ్యులు రైస్ మిల్లర్తో కుమ్మక్కై దొడ్డు బియ్యాన్ని సన్నబియ్యం చేసి కొన్ని వేల కోట్లు దండుకున్నటువంటి పరిస్థితి ప్రజలకు తెలియదా? ఏమైంది? ఉచిత బియ్యం పంపిన ఎడిపోయింది. దొడ్డు బియ్యం సన్న బియ్యంగా మారి ఎక్స్పోర్ట్ అనే సందర్భాలు మర్చిపోయినామా? తెలంగాణలో రైస్ మిల్లర్లు ఏ విధంగా దీన్ని స్కామ్ చేశారో మర్చిపోయినామా? ఎవరి జేబులోకి పోయినాయి డబ్బులని? కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయంతోనే రైస్ స్కామ్ జరిగింది. లక్షల టన్నుల దొడ్డు బియ్యం బయటికి పోయినాయి. అన్నిటి మీద విచారణ చేస్తాం. విచారణాచారి గారు అన్నిటి మీద విచారణ చేస్తూ ఉన్నాం. ఇంకా రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో పనిచేసే వారికి అవకాశాలు ఉంటాయి. పనిచేసే వారికి అవకాశాలు వస్తూ ఉంటాయి. మంత్రివర్గం కానీ ఇతరత్ర అవకాశాలు కానీ చాలా సమీకరణతో కూడుకున్న అంశాలు. రీజనల్ చూడాల్సి వస్తుంది, జిల్లాల వారిగా చూడాల్సి వస్తుంది, కులాల వారిగా చూడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా చాలా సమీకరణతో కూడుకున్నటువంటి వ్యవహారం మంత్రివర్గ విస్తరణ. ప్రజాక్షేత్రంలో పనిచేసేవారు ఒక కుటుంబంలో ఒక సభ్యుడు ఉండి ఇంకో సభ్యుడు రాకూడదని లేదు. ప్రజల మన్నన పొందినప్పుడు ఎంతమందిని రావచ్చు. బట్ అవకాశాలు ఎంతమందికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలన్నది సమిష్టిగా నిర్ణయిస్తాం. న్యాచురల్లీ ఇప్పుడు నేనేమంటానంటే అర్హత ఉండి పొందితే వేరు,
కేసీఆర్ హరీష్ రావు ఉద్యమంలో పాల్గొన్నారు, అక్కడ వరకు ఓకే. కేటీఆర్ గారు ఎప్పుడు వచ్చారు అమెరికా నుంచి? కవిత గారు ఎప్పుడు వచ్చారు అమెరికా నుంచి? సంతోషరావు గారు పేర్లు తీసుకోవడం సబబు, కానీ సంతోషరావు గారు ఉద్యమంలో ఏం పాత్ర పోషించారు? వస్తారు, అవసరాన్ని బట్టి వచ్చారు. సార్ నేనేమంటా అంటే పదవులు ఇచ్చేటప్పుడు నిజంగా కూడా కష్టపడే ప్రజాక్షేత్రంలో ఉండి కుటుంబాలకు నిమిత్తం లేకుండా పదవులు ఇవ్వచ్చు, కానీ అసలు శ్రమ పడకుండా వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేకుండా మావారు మా ఇంటి వారని పదవులు ఇచ్చుకున్నప్పుడు కొద్ది ఇబ్బంది అవుతుంది. 100% పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్, రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆనాడు ఉన్నట్టు పరిస్థితుల దృష్ట్యా ఈ రాష్ట్రంలో మళ్ళీ ఆ కుటుంబం అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఇప్పటికే సమూలంగా దోషేశారు, ఇంకా దోపిడీ గురవుద్ది. కాబట్టి ఆ కుటుంబం అధికారం రాకుండా ఉండటానికి కాంగ్రెస్ పార్టీ శరణ్యం కాబట్టి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. వారి చేరిక వల్ల కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు కూడా మెరుగుపడ్డాయి. గెలుస్తుంది కాబట్టి వచ్చారని మీరు అనుకుంటున్నారు, వారు వచ్చారు కాబట్టి గెలిచారని వారు అనుకుంటున్నారు. రెండు కూడా వయసు వరుస విషయాలు.